వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాట సరికొత్త రాజకీయ చరిత్ర మొదలైంది. సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగినటువంటి ఓ పొరపాటుతో విజయ్ ప్రభుత్వానికి ఓ గట్టి షాక్ తగిలింది. అది బయట నుంచి కాదు, తన సొంత మిత్రపక్షాల నుంచే. వందే మాతరం సాక్షిగా మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? మిత్రపక్షాలు ఎందుకంత గుర్రుగా ఉన్నాయి? సిపిఐ నేత పాండియన్ ఎందుకంత ఫైర్ అవుతున్నారు? ఈ వీడియోలో ఓ లుక్ చేద్దాం. ప్రధానంగా తమిళనాడులో ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా తమిళ తాయ్ వాల్తూ అంటే తమిళ రాష్ట్ర గీతంతో ప్రారంభమై జాతీయ గీతంతో ముగియాలి. కానీ నిన్నటి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకల్లో అధికారులు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. మొదట వందే మాతరం పాడి చివరిలో తమిళ గీతాన్ని పాడారు. ఇదే ఇప్పుడు అసలైనటువంటి రగడకు కారణమవుతుంది. తమిళ సెంటిమెంట్ బలంగా ఉన్నటువంటి రాష్ట్రంలో రాష్ట్ర గీతానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. நீராறும் கடலுடுத்த நிலமடந்த கெழிலொழுகும் நீராறும் கடலுடுத்த நிலமடந்தை கெழிலொழுகும் சீராறும் வதனமென திகழ்பரத கண்டமிதில் தெக்கணமும் அதிர்சிறந்த திராவிடனல் திருநாடும் தக்க சிறு பிறை நுதலும் தரித்தனரும் திலகமுமே அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் தமிழனங்கே தமிழனங்கே உன் சீரிழமை திறம்பியல்து செயல் மறந்து வாழ்த்துதுமே வாழ்த்துதுமே வாழ்த்துதுமே. మిత్రపక్షం సిపిఐకి చెందినటువంటి సీనియర్ నేత పాండియన్ ఈ అంశం పైన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. వందే మాత్రం పాడడాన్ని మేము తప్పుపట్టడం లేదు, కానీ తమిళ గీతాన్ని కార్యక్రమం చివరిలో పాడడం అనేది తమిళ సంస్కృతిని తక్కువ చేయడమే అని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని మార్చేటువంటి అధికారం అధికారులకు ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంలో బాధ్యులైనటువంటి అధికారులపైన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన నేరుగా ముఖ్యమంత్రి విజయ్ని డిమాండ్ చేశారు. తొలి రోజే ఇలాంటి ఇబ్బందులు రావడం విజయ్ రాజకీయ ప్రయాణంలో ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాట ద్రవిడ భావజాలం అదేవిధంగా భాషా సెంటిమెంట్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ చిన్న పొరపాటును కూడా ప్రతిపక్షాలు తమిళ వ్యతిరేకతగా ముద్ర వేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అటు కేంద్రంతో సత్సంబంధాలు కాపాడుకుంటూనే ఇటు మిత్రపక్షాల ద్రావిడ ఆకాంక్షను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి అసలైనటువంటి టాస్క్. విజయ్కు ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రిగా తన ముద్ర వేయడానికి ఆయన ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు పాండియన్ చేసినటువంటి డిమాండ్పై విజయ్ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ వివాదం పైన ఇప్పటికే రాష్ట్ర మంత్రి ఆదవ్ అర్జున్ స్పందించారు. రాష్ట్ర గీతాన్ని అవమానించేటువంటి ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చారు. 3వ స్థానంలో రాష్ట్ర గీతం ఆలపించడం సరికాదని మంత్రి వివరణ కూడా ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద విజయ్ సర్కారు పైన కామ్రేడ్స్ కన్నెర్ర చేయడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. మరి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజే ఆ కార్యక్రమం పైన ఈ వివాదం చెలరేగడం మాత్రం రాష్ట్ర గీతాన్ని అవమానించారన్న వామపక్షాలు వీసీకే పైన టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ ఎలా స్పందిస్తారు? వారి డిమాండ్కు సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుందా? వారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లపైన ఎలాంటి వివరణ ఇస్తారన్నదిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది.